ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి R24 ఛానల్ ఎలాంటి బాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. పై సమాచారాన్ని R24 ఛానల్ ధృవీకరించడం లేదు. నీటితో నిండిన మట్టి కుండను ఇంట్లో ఒక నిర్దిష్టమైన దిశలో ఉంచితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని చాలామంది భావిస్తారు. ఇంట్లో ఏ దిశలో నీటితో నిండిన కుండను పెట్టాలి, ఎక్కడ పెడితే మట్టి కుండతో అదృష్టం కలిసొస్తుంది? వాచ్ దిస్ R24 స్పెషల్. వేసవికాలం వచ్చిందంటే మట్టి కుండలకు గిరాకీ పెరుగుతుంది. మట్టి కుండలోని నీరు చల్లగా ఉంటుంది. మట్టి కుండ నీరు తాగే సంప్రదాయం శతాబ్దాల నుంచి వస్తోంది. అంతేకాదు, కుండ నీరు తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆయుర్వేదం చెబుతోంది. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో మట్టి కుండ ఉండడం శుభసూచిక. ఇంట్లో నుంచి బయటకు వెళ్లేటప్పుడు నీటితో నిండిన మట్టి పాత్రను తీసుకెళ్లడం కూడా శుభసూచిక అని శాస్త్రం చెబుతోంది. అంతేకాదు, నీళ్లతో నిండిన మట్టి కుండను ఇంట్లో ఉంచుకోవడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుందని పండితులు చెబుతున్నారు. అయితే దీనికోసం కొన్ని నియమాలున్నాయి. ఇంట్లో మట్టి కుండను ఏ దిశలో ఉంచాలి, వాస్తు ప్రకారం ఏ దిశ సరైందో తెలుసుకుందాం. వాస్తుశాస్త్రం ప్రకారం మట్టి కుండను ఇంట్లో లేదా ఆఫీస్లో పెట్టాలనుకుంటే ఉత్తర దిశ సరైందని వాస్తు పండితులు చెబుతున్నారు. వాస్తు ప్రకారం అగ్ని, గాలి, నీరు, భూమి, ఆకాశం అనే పంచభూతాలకు ఉత్తర దిశ నీటి మూలకానికి సంబంధించింది. ఉత్తర దిశలో నీటికి సంబంధించిన వస్తువులుంచితే శుభ ఫలితాలొస్తాయని శాస్త్రం చెబుతోంది. ఈ దిశలో మట్టి కుండనుంచితే వరుణదేవుడి ఆశీస్సులు కూడా మీపై ఉంటాయని పండితులు చెప్తున్నారు. అంతేకాదు, ఈ దిశలో నీళ్ల కుండను ఉంచినట్లయితే ఆ ఇంట్లో భయం ఉండదట. ఉత్తర దిశలో నీటికి సంబంధించిన వస్తువులుంచితే మనం ఆరోగ్యంగా ఉంటామని శాస్త్రం అంటోంది. అంతేకాదు, ఈ దిశలో నీటి కుండను ఉంచితే వినికిడి సామర్థ్యం పెరుగుతుందట. ఇక కుటుంబంలో ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి కుటుంబ సభ్యులంతా ఆరోగ్యంగా ఉంటారని వాస్తు చెబుతోంది. చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధించాలంటే ఇంట్లో మట్టి కుండను ఉంచాలి. నీళ్లతో నిండిన మట్టి కుండ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని శాస్త్రాల్లో పేర్కొన్నారు. నీరు, మట్టి ఈ రెండూ కూడా సంపదతో ముడిపడి ఉంటాయి. అందుకే ఇంట్లో తాగే నీటి కుండను ఖాళీగా ఉంచకూడదని పెద్దలు చెబుతుంటారు. ముఖ్యంగా రాత్రిపూట నీటి పాత్రలను ఖాళీగా ఉంచటం అశుభం. ఇంట్లోకి కొత్తగా తీసుకొచ్చిన మట్టి కుండను బాగా కడగాలి. కొంత సమయం నీటిని అందులో నింపి ఉంచాలి. మరుసటి రోజు ఆ నీటిని తీసి శుభ్రమైన నీరు పోయాలి. కొత్త మట్టి కుండలో నీరు తాగే ముందు చిన్నపిల్లలకు కానీ, ముఖ్యంగా ఆడపిల్లలకు తాగిస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుందని శాస్త్రం చెబుతోంది. మట్టితో చేసిన వస్తువులు జ్యోతిష్య పరిహారాలకు ఉపయోగిస్తారు. గ్రహాలను నియంత్రించడానికి మట్టి వస్తువులను వాడతారు. ఇంట్లో మట్టి కుండ నుంచితే శాస్త్రం ప్రకారం బుధుడు, చంద్రుని స్నానాన్ని బలపరుస్తుంది. ముఖ్యంగా వంటగదిలో మట్టి కుండ నుంచినట్లయితే దాన్ని స్టవ్కు దూరంగా పెట్టండి. ఎందుకంటే అగ్ని, నీరు పక్కపక్కనే ఉండకూడదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.